హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు కాలక్షేపం. క్రిస్మస్ సీజన్ అండ్ డిసెంబర్ అంటేనే ఫుల్ ఆఫ్ కేక్స్ కదండి న్యూ ఇయర్ వరకు. సో నేను ఈరోజు బనానా కేక్ తయారు చేయబోతున్నాను. ఒక బౌల్లో ఒక ఎగ్ తీసుకోండి అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అనమాట. షుగర్ యాడ్ చేసేసి బాగా బీట్ చేసుకోవాలి. నా దగ్గర ఫ్యాన్సీ బీటర్ అయితే లేదు, సో నేను జస్ట్ ఇలా మన ప్రెస్సింగ్ మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, దీంతో మంచిగా బీట్ చేసేసుకొని ఇలా ఒక క్రీమీ ఫోమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేయాలి. తర్వాత 1/4 కప్ పాలు అండ్ అదే కొలతతో ఆయిల్ అనమాట, ఈ రెండు కూడా యాడ్ చేసేసి మంచిగా బీట్ చేసుకోవాలి. తర్వాత బాగా మాగిపోయిన పండిపోయిన బనానా ఉంటుంది కదా, అది పాడేయకుండా ఇలా కేక్ చేసుకోండి. ఆ బనానా అండ్ వెనిలా ఎసెన్స్ ఇది యాడ్ చేసి మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం మైదా పిండి, దీన్ని కొంచెం హెల్తీ వెర్షన్లో చేయాలంటే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ రాగి పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ కప్ ఆఫ్ ఫ్లవర్ తీసుకున్నాను అండ్ ఫ్యాన్సీ జల్లెడ కూడా లేదు, సో నేను టీ వడబోసే దాంట్లో జస్ట్ ఫ్లవర్ని నీట్గా చేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మంచిగా దీన్ని అయితే కలిపేసుకోవాలండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే చేసుకోండి, అప్పుడే కేక్ మంచి ఫ్లఫీ టెక్స్చర్ వస్తుంది. మన కేక్ టీన్కి బటర్ పూసేసి మన బ్యాటర్ అంతా దాంట్లో పోసేసి పైన అయితే నేను వాల్నట్స్ అండ్ బనానా ముక్కలతో గార్నిష్ చేసుకున్నాను. సో దీన్ని నేను ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్ సెంటీగ్రేడ్స్లో 20 మినిట్స్ అయితే బేక్ చేసుకోబోతున్నాను. సో ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి టెంపరేచర్ అయితే ఇలా ఫస్ట్ మనం మోడల్ సెట్ చేసుకొని కేక్ది నెక్స్ట్ 180 డిగ్రీస్ టెంపరేచర్ పెట్టేసుకొని 20 మినిట్స్ అయితే నేను బేక్ చేసుకోబోతున్నాను. అండ్ నా యమ్మీ బనానా కేక్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా క్రీమ్ లేకుండా ఉత్త బ్రెడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. క్రిస్మస్కి డెఫినెట్గా ట్రై చేసి ఎంజాయ్ యువర్ కేక్. బాయ్ బాయ్.